హలో అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అక్క ఆంధ్ర చెల్లి. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంత బాగా మోటివేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇవాళ వీడియో ఏంటని మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్ అండి, ఇవాళ వీడియోలో ఏంటంటే మా దగ్గర ఉన్న కొన్ని బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఇక్కడ షేర్ చేస్తున్నాము. మన దగ్గర ఎంత హెవీ జ్యువెలరీ ఉన్నా ఇలా సింపుల్ బీట్స్తో పేరప్ చేసుకొని రెడీ అయ్యామంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా. మేమైతే పర్సనల్గా చాలా ఇష్టపడతాము. అండ్ మేమనే కాదు, రీసెంట్ టైం అని కూడా కాదు, ఈ బీట్స్ అసలు ఎప్పుడూ ఇలా ట్రెండ్లోనే ఉంటున్నాయి. ఒకప్పుడు ఏంటంటే కొంచెం ఇలా పెద్దవాళ్ళు బాగా యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడైతే అలా కాదు. అందరూ ఇలా బీట్స్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టపడుతున్నారు, ఈవెన్ యంగ్స్టర్స్. బీట్స్ జ్యువెలరీ అయితే మంచిగా ఇలా మనం అఫోర్డ్ చేయొచ్చు. టూ ఎక్స్పెన్సివ్ అయితే ఏముండదు. ఇలాంటివి ఒక 4-5 పెయిర్ పెట్టుకున్నామంటే అన్ని డ్రెస్సెస్కి అండ్ సింపుల్ ఫ్యాన్సీ వేర్ అనే కాదు, మంచిగా ట్రెడిషనల్గా కూడా మనం రెడీ అవ్వచ్చు. అంత మంచిగా లుక్ అయితే ఎలివేట్ చేస్తుంది అండ్ చాలా క్లాసీగా కూడా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇలా మనం అఫోర్డ్ చేసే ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ వీటికి ఏంటంటే నేను కొన్ని ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నాను. సో అవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఫస్ట్లీ అయితే ఈ వైట్ బాల్ చైన్, ఇది మేము వెరీ రీసెంట్గానే తీసుకున్నాము. మేము సిరీస్ ఆఫ్ మలబార్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ చేసాం కదా, అప్పుడు మేము ఆ సిరీస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది షాప్ చేసుకున్నాము. ఇది ఏంటంటే ఇలా 2 లేయర్స్ వచ్చింది. కిందకి ఏంటంటే ఇలా 4 లైన్స్ ఆఫ్ హ్యాంగింగ్ పర్ల్స్ వచ్చాయి. చాలా మంచిగా ఉండింది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా నేను చాలా వెతికాను, బట్ నాకు ఆ రోజైతే స్టోర్లో దొరకలేదు. అండ్ ఆర్డర్ బేసిస్ అయితే చేసిస్తామని చెప్పారు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని. ఇది కొంచెం లెంత్ కూడా ఆల్మోస్ట్ 20 ఇంచెస్ వరకు ఉందండి. ఇది మనం మంచిగా లాంగ్ డ్రెస్సెస్ పైకి యూస్ చేయొచ్చు అండ్ అలానే శారీస్కి కూడా యూస్ చేయొచ్చు. లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, సో అందుకోసమే నేను కట్ చేయించలేదు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ ఏంటంటే హుక్ కూడా ఉంది, సో దట్ మనం కొంచెం లెంత్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బాగుంది అని. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే నేను సేమ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ దీని క్లోజప్ లుక్ ఒకసారి మీకోసం ఎలా ఉంది ఏంటి అని అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. కమింగ్ టు ద వెయిట్, ఇది 9 grams ఉంది. అండ్ అగైన్ ఫ్రమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేము ఆ చైన్ తీసుకునింది అయితే దిస్ ఇస్ వన్ మోర్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి బీట్స్లోని. అండ్ ఇది కూడా ఇవాళ May 1st కదా, సో ఇది మేము ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో ఆర్డర్ చేసాము ప్రొద్దుటూరులో. ఇది జస్ట్ మేము ఒక 3 days బ్యాక్ వెళ్ళి ఆర్డర్ ఫినిష్ అయిందంటే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇది నేను Pinterestలో చూసి ఈ మోడల్ చేయించుకున్నాను, బట్ ఇంత లెంత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పెట్టుకొని చూస్తే మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ దీన్ని ఏంటంటే నేను ఒక వైట్ బాల్ చైన్ కూడా ఆర్డర్ చేశాను అగైన్ ప్రొద్దుటూరులోని. సో దానికి సెట్ అయ్యేలాగా నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇవి అయితే 8 grams ఉందండి. అండ్ కమింగ్ టు ద నెట్ వెయిట్ జస్ట్ 4 grams అలా ఉంది బీట్స్ లెస్ అయిన తర్వాత. అండ్ ఓకే, ఈ చైన్కి పెట్టుకొని చూస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది పేరప్ చేసుకున్నాను. కొంచెం వరకు సెట్ అయింది, బికాజ్ ఇయర్ రింగ్స్కి ఉన్న పర్ల్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. చైన్కి వచ్చిన బీట్స్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొంచెం లుక్ అంత యాప్ట్గా లేదు. సో అందుకు మళ్ళీ నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను సేమ్ ఈ చైన్కి సెట్ అయ్యేలాగా. దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇది జస్ట్ ర్యాండమ్గా ఇట్లా మేము బీట్స్ జ్యువెలరీ, యాక్చువల్లీ కిడ్స్కి ఇలా చోకర్ టైప్ ఆఫ్ బీట్స్ వస్తుంది కదా, అలాంటి దానికోసం నేను బీట్స్ కలెక్షన్ చూపించండి అని అడిగితే ఆ బీట్స్లో ఇది కూడా వచ్చింది.
అండ్ ఇవి పింక్ కదా, కంప్లీట్ పింక్ లాగా కనిపించట్లేదు, కొంచెం షేడ్ డల్ ఉంది. సో అలా షేడ్ డల్గా ఉన్నవి ఏంటంటే ప్యూర్ క్వాలిటీ ఆఫ్ బీడ్స్ అంట. సో అండ్ వీటికి ప్రైస్ కూడా బాగానే చార్జ్ చేశారు. ఇలా పింక్కి ఇన్ బిట్వీన్లో ఇలా వైట్ రైస్ బాల్ బీడ్స్ వచ్చాయి. చాలా మంచి లుక్ ఉంది ఇది. అండ్ ఇది అరౌండ్ 16 grams అలా ఉంది. కమింగ్ టు ద నెట్ వెయిట్ ఇది 11 grams ఉంది. ఉన్న వాటిలో మనం మంచిగా ఇలా సింపుల్గా వేసుకొని రెడీ అయ్యామంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు ఇలా హెవీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కాకుండా రీసెంట్ టైమ్స్లో ఎందుకో ఇలా బీడ్స్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకోసం నేను ఇక్కడ చూపించే బీడ్స్ జ్యువెలరీ మొత్తం ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్లోనే నేను ఇవి అన్నీ కూడా తీసుకునింది. కొన్ని ఆర్డర్ చేసుకున్నాను, కొన్ని షాప్లో చూసి రెడీగా ఉన్నవి తీసుకున్నాను. ముందు నాకు బీడ్స్ అంటే పర్సనలీ అంతేం ఇష్టం ఉండేది కాదు. బట్ అందరి దగ్గర చూడటం వల్లనో లేకపోతే ఆ కలర్స్కి అట్రాక్ట్ అవ్వడమో ఏమో నాకు తెలియదు. బట్ రీసెంట్ టైంలో అయితే నేను చాలా ఫేవరెట్ అయిపోయాను. అండ్ నా కిడ్స్ కోసం కూడా నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. అవి కూడా నేను కిడ్స్ కలెక్షన్ చేసినప్పుడు మీకు అక్కడ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇది వేసుకుంటే లుక్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. అండ్ దీని క్లోజప్ లుక్ కూడా ఒకసారి మీకోసం. దీనికి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు దొరకలేదండి. సో దీనికి కూడా నేను మంచిగా వెతుక్కొని ఆర్డర్ చేసుకోవాలి. సో మీన్ వైల్ ఏంటంటే నా దగ్గర ఉన్న వైట్ యూనో పర్ల్ హ్యాంగింగ్స్ తోటి నేను పెయిరప్ చేసుకోవడమే, వేరే ఆప్షన్ లేదు. అండ్ యా, దిస్ ఇస్ వన్ మోర్ బీడ్స్ కలెక్షన్లో. ఇది ఒక సింపుల్ బ్రేస్లెట్ అండి. నేను సిరీస్ ఆఫ్ మలబార్లో బ్రేస్లెట్స్ కలెక్షన్ కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా. సో అలా వీడియో చేయడానికి వెళ్ళి ఏదో ఒకటైతే నేను కొనుక్కొని వస్తున్నాను. సో అలా తీసుకునిందే ఇది. నేను ఫస్ట్ చూపించిన వైట్ చైన్ కూడా నేను మలబార్లో తీసుకున్నానని చెప్పాను కదా. సో ఓకే, నా దగ్గర ఉన్న ఈ బీడ్స్ వైట్ బీడ్స్ చైన్కి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ చూస్తున్నప్పుడు నాకు చాలా నచ్చింది. సో సరే అని చెప్పి నేను ఇది పిక్ చేసుకున్నాను. లైక్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ అండ్ బ్రేస్లెట్, ఫింగర్ రింగ్ కూడా ఒక సెట్ లాగా ఉంటుంది మొత్తం. ఫింగర్ రింగ్ అయితే నాకు వైట్ పోల్లో దొరకలేదు. సో వైట్ సీజెట్స్లో దొరికింది, దాన్ని కూడా నేను తీసుకునేసాను. సో మంచిగా ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను. బికాజ్ అన్నిటికీ ఆల్రెడీ చెప్పినట్టుగా హెవీ జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో చిన్ని పార్టీస్కి మనల్ని మంచిగా ఇలా క్లాసీగా చూపిస్తాయి కదా. సో అందుకోసం ఈ బీడ్స్ని నేను రీసెంట్ టైంలో చాలా ఇష్టపడుతున్నాను. దిస్ ఇస్ వన్ మోర్. ఇది కూడా ఏంటంటే మా పాప కోసం తీసుకున్నాము. ఇది అయితే జస్ట్ 4 grams అండి, అంతే. ఇది యాక్చువల్లీ నేను ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను ఇది. నేను వాళ్ళని ఎస్టిమేషన్ అడిగితే అరౌండ్ మేకింగ్ ఛార్జెస్ వచ్చి 25% వేసున్నారు. సో ఎందుకు 25% అని చెప్పేసి మేము రెగ్యులర్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళని కాంటాక్ట్ చేసాము. సో వాళ్ళ దగ్గర ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఎక్కడో చిన్న డౌట్ ఉండే ఎలా చేస్తారో ఏమో, ఫినిషింగ్ ఎలా వస్తుందో ఏమో అని. అంటే మనం ఒక దగ్గర చూసింది ఇంకొక దగ్గర తీసుకోవాలంటే కొంచెం డౌట్ఫుల్గా ఫీల్ అవుతాం కదా. సో ఆ వేలో ఆలోచించాను. బట్ ట్రస్ట్ మీ, చాలా మంచిగా వచ్చింది. అండ్ ఆ పర్ల్స్ అది ఆ షైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇది అయితే నేను జస్ట్ ఒక 1 week బ్యాక్ ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చుకున్నాను. అలాంగ్ విత్ ఆ పర్ల్ ఇయర్ రింగ్స్తో పాటు ఈ చైన్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఆ పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చింది అయితే ఈ చైన్ కోసమే ఆర్డర్ చేసాం మేము. అండ్ వెయిట్ కూడా అయితే చాలా రీజనబుల్ ఉంది. అండ్ కాకపోతే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. సో పిల్లలకి ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అండ్ మా అక్క పాప ఇద్దరికి తీసుకున్నాము ఈ టైప్ ఆఫ్ బీడ్స్ జ్యువెలరీ. అగైన్ మనకి ఎక్కువ పార్టీస్ ఉంటాయి కదా. సో అన్నిటికీ ఇలా కొంచెం సింపుల్గా వేసుకొని రెడీ అవుతే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు చూపించిన చైన్కి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇవి కూడా మేము పినింట్రెస్ట్లో చూసి ఆర్డర్ ఇచ్చాము. కాకపోతే
పైన స్టడ్ మాత్రం కొంచెం చిన్నదిగా పెట్టమని చెప్పాము. బట్ వాళ్ళేంటంటే చిన్నదిగా పెడితే లుక్ ఉండదు అని చెప్పేసి ఇలా పెద్దదిగా పెట్టి చేయించారు. బట్ ఎనీవేస్ లుక్ మాత్రం ఫైనల్గా అదిరిపోయింది అండ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఈ స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి అని చెప్పారు. అంటే ఏదైనా మనం పార్టీకి ఆర్ఎల్స్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చామంటే వెంటనే కొంచెం తీసి పెట్టుకునేలాగా మెయింటైన్ చేయమని చెప్పారు. సో దట్ అది బ్రేక్ అవ్వకుండా అలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దీని క్లోజప్ లుక్ ఒకసారి మీకోసం ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇది కమింగ్ టు ద వెయిట్ 7 grams అండ్ కమింగ్ టు ద నెట్ వెయిట్ జస్ట్ అరౌండ్ క్లోజ్ టు 3 grams ఉంది అంతే. బట్ పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది. యాక్చువల్లీ చూసేదానికంటే పెట్టుకుంటేనే చాలా బాగుంది. అండ్ ఫింగర్ రింగ్ అలాంగ్ విత్ ద బ్రేస్లెట్ అండ్ ఈ చిన్ని పర్ల్ చైన్ చాలా బాగుంది అనిపించింది నాకు లుక్. స్పెషల్లీ కిడ్స్కి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సెట్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఎవరైనా బీడ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మనం చాలా అట్రాక్ట్ అయిపోతాము బికాజ్ ఇవి మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ మనం ఈజీగా అఫోర్డ్ చేయవచ్చు. అండ్ బీడ్స్ కలెక్షన్ వన్స్ స్టార్ట్ చేసామంటే మనం ఇంకా కొంటూనే ఉంటాము, అంత బాగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విత్ ఇన్ ఈ 2 monthsలో నేను మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్లోనే ఇవన్నీ షాప్ చేసుకున్నాను. అండ్ ఒకసారి మీకోసం ఇక్కడ బ్రేస్లెట్ కూడా పెట్టుకుంటే ఇలా ఉంది అని చెప్పేసి. ఈ ఫింగర్ రింగ్ కూడా నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో తీసుకున్నాను. అగైన్ దిస్ ఇస్ వన్ మోర్ పర్ల్ అండ్ ఇలా గ్రీన్ పంప్కిన్ బీడ్స్ తోటి చేయించుకున్నాను. ఇది కూడా యాక్చువల్లీ పాప కోసం కూడా యూజ్ అవుతుంది అండ్ అలానే నాకు యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ చూపించిన 2 pair ఆఫ్ ఇయర్ రింగ్స్లో ఒకదానికి నేను ఇలా పంప్కిన్ బీడ్ పెట్టమని చెప్పాను. బట్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి రెండిటికి ఇలా వైట్ పర్ల్స్ తోటి చేయించేశారు. బట్ ఎనీవేస్ దీనికి పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నేను అగైన్ మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి, లేదంటే ఉన్న వాటిని ఏదైనా పేరప్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద వెయిట్ ఇది కూడా అంతే 8 grams అలా ఉంది. అండ్ కమింగ్ టు ద నెట్ వెయిట్ 4 grams ఉంది ఆఫ్టర్ బీడ్స్ అంతా లెస్ అయిన తర్వాత. అండ్ దీని క్లోజప్లోకి ఒక్కసారి మీకోసం బికాస్ గ్రీన్ పంప్కిన్ బీడ్స్ యాడ్ అవ్వడంతో మన స్కిన్ టోన్కి ఆ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్కి లుక్ మాత్రం చాలా క్లాసీ ఉంది. అగైన్ ఇది కూడా మనం ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి అయినా యూజ్ చేయవచ్చు, సింపుల్ కుర్తీస్కి యూజ్ చేయవచ్చు అండ్ ఆల్సో ఫ్యాన్సీ డ్రెస్సెస్కి, కిడ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన పేరెంట్స్ కూడా యూజ్ చేయవచ్చు. సో ఇలా అంటే మేము ఇంట్లో చాలా మంది ఉంటాం కదా, సో అందరికీ ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ వైట్ బీడ్స్ కూడా మంచిగా ఇలా కొంచెం బొద్దు సైజులో ఉన్నాయి అండ్ పంప్కిన్ బీడ్స్ కూడా. అండ్ ఇది వేసుకుంటే మాత్రం లుక్ ఇలా ఉంది. అండ్ మీకు మా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు ఏదైనా నచ్చుంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంకేదైనా మేము డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. మేము మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా మేము కామెంట్కి అప్డేట్ చేస్తాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.